స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మొన్నే కదరా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాము మళ్ళీ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా, మొన్న దాకా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రిలాక్స్ మోడ్లోకి వచ్చి రెస్ట్ తీసుకుందామనే టైంకి మళ్ళీ ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలా అనే మైండ్ సెట్తో ఉంటారు అండ్ మోటివేషన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలండి? అంటే సిలబస్ మొత్తం ఒకేసారి రివైజ్ చేసుకోవాలా లేకపోతే చాప్టర్ వైజ్ చదవాలండి? డైలీ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలండి స్టూడెంట్స్? నమస్తే పురుషోత్తం గారు. నమస్తే సార్. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మొన్నే కదరా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాము మళ్ళీ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా, మొన్న దాకా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రిలాక్స్ మోడ్లోకి వచ్చి రెస్ట్ తీసుకుందామనే టైంకి మళ్ళీ ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలా అనే మైండ్ సెట్తో ఉంటారు అండ్ మోటివేషన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలండి? ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఈవెన్ ఎట్లా అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఇంజనీరింగ్ అంటే కంపల్సరీ ఎప్సెట్ ఎగ్జామ్ రాయాలి. ఎప్సెట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ కంప్లీట్ కెరీర్, స్ట్రాంగ్లీ ఐ కెన్ సే వాళ్ళ కెరీర్ కంప్లీట్గా డిపెండ్ అయ్యేది ఒకవేళ ఇఫ్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీ ఆర్ షీ they are interested in engineering, compulsory these 50 days are very crucial for any EPSET aspirant. సో ఎందుకు అండ్ మళ్ళీ క్వశ్చన్ వస్తే ఇప్పుడు ఈ 50 days వాళ్ళు రిలాక్స్ అయినారు అనుకోండి, ఫస్ట్ థింగ్ ర్యాంక్ రాదు, సో అనుకున్న కాలేజ్లో జాయిన్ అవ్వలేరు, నెక్స్ట్ అనుకున్న ప్లేస్మెంట్ రాకపోవచ్చు. సో ఇక్కడ ఇంటర్ రిలేటెడ్ ఏంటంటే ఎప్సెట్ తర్వాత ఈ 50 daysని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, నెగ్లెక్ట్ చేయకుండా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చిందంటే అనుకున్న డ్రీమ్ కాలేజ్లో మనం ఇంజనీరింగ్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ ఎన్ఐటి ఆర్ ఐఐటి. సో తర్వాత ఫ్యూచర్, ఎందుకంటే ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి సో ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్ బాగుండాలంటే ఈ 50 daysని ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరు చెప్పక ముందుకే వాళ్ళ ఓన్గా వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ 50 days వాళ్ళు ప్రాపర్గా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వగలిగితే, మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే 100% నెక్స్ట్ 4 years బీటెక్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ప్లేస్మెంట్స్ వస్తుంది, జాబ్ వస్తుంది. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ 50 days సాక్రిఫైస్ చేస్తే చాలు, రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంటే సిలబస్ మొత్తం ఒకేసారి రివైజ్ చేసుకోవాలా లేకపోతే చాప్టర్ వైజ్ చదవాలా అండి? సిలబస్ మొత్తం ఒకటేసారి రివిజన్ చేయడం క్వైట్ డిఫికల్టీ. సో కాబట్టి స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ని వాళ్ళు పార్టీషన్ చేయాలి. ఎందుకంటే మనం కొంచెంగా పోతేనే ఎక్కువ, అంటే తక్కువ పెట్టుకుంటేనే ఎక్కువ మనం గెయిన్ చేయగలుగుతాం ఏదైనా సరే. సో ఒకటేసారి మొత్తం తీసుకొని మనం మోయాలనుకుంటే మోయలేం, అంటే భారం తీసుకోలేరు పిల్లలు, స్ట్రెస్ తీసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్ ఏరియా, నెక్స్ట్ దానికంటే కొంచెం స్ట్రాంగ్, దానికంటే కొంచెం స్ట్రాంగ్, అట్లా మొత్తం పార్ట్స్గా డివైడ్ చేసి సో దాన్ని వాళ్ళు మెల్లమెల్లగా రివైజ్ చేసుకోగలిగితే, ఫోకస్ చేయగలిగితే ఈజీగా మార్క్స్ వస్తాయి. ఓకే, డైలీ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలండి స్టూడెంట్స్? డైలీ షెడ్యూల్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బయట మేబీ టైంపాస్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇంటర్ కాలేజ్లల్లో. ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, పేరెంట్స్ ఏం చేస్తారు, తీసుకెళ్ళి చదవాలి, నువ్వు ఎప్సెట్ చదవాలి, మన తెలంగాణనే తీసుకుంటే నువ్వు కంపల్సరీ చదవాలని చెప్పి అక్కడ పెడతారు. సో అక్కడ ఒక మానిటర్ చేస్తారు, క్లాసులు ఉంటాయి, కానీ స్టూడెంట్ చదువుతుండా లేదా అని ఎవ్వరు పట్టించుకోరు. స్టూడెంట్ ఎంతసేపు ఏం చేస్తాడంటే బుక్ చూస్తాడు, చదవడు. ఒకవేళ చదివినా అది ఇక్కడికి రీచ్ కాదు, అంటే అనలైజ్ చేయడు. కాబట్టి దానివల్ల వాడు నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అదే స్టూడెంట్ టీచింగ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్, మన ఇంటర్మీడియట్ కాలేజ్లలో ఒకవేళ వాళ్ళు క్లాసెస్ చెప్తే వెల్ అండ్ గుడ్, క్లాసెస్ చెప్పకపోతే డే అంతా వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మార్నింగ్ 6 o'clock, బెస్ట్ టైం యాక్చువల్గా 5 o'clock లేస్తే బెటర్, కానీ ఇప్పుడున్న జనరేషన్ లేస్తుందో లేదో నాకు కొంచెం డౌటే. కాబట్టి 6 o'clock పెట్టుకున్నా. సో ఫ్రమ్ 6 o'clock to 9 o'clock ఇన్ బిట్వీన్ సో వాళ్ళ వర్క్స్ ఫినిష్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఏదైతే డిఫికల్టీగా ఫీల్ అవుతారో, లైక్ వాళ్ళు ఫిజిక్స్లో వీక్ ఉన్నారు అంటే మోస్ట్లీ 95% స్టూడెంట్స్ దే ఫీల్ వీఆర్ వీక్ ఇన్ ఫిజిక్స్ సబ్జెక్ట్. సో కాబట్టి ఫిజిక్స్లో మేజర్గా వీక్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాదు, సెకండ్ ఫార్ములా అప్లై చేయడం చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. సో ఇదే మేజర్ డిఫికల్టీ. ఫిజిక్స్ టఫ్ కాదు, ఫిజిక్స్ టఫ్ ఫీల్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోరు ఏ స్టూడెంట్స్. అండ్ యాజ్ పర్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో దానికి తగ్గ ఫార్ములాస్ వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రాపర్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఫిజిక్స్ చాలా ఈజీ. ఫిజిక్స్ టఫ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మార్నింగ్ ఒక 3 hours ఫిజిక్స్కి, ఒక 3 hours కెమిస్ట్రీకి, నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు ఎక్కువ స్కోరింగ్ ఏరియా మ్యాథ్స్ అనుకున్నారు అనుకోండి 4 hours మ్యాథ్స్కి. సో ఆల్మోస్ట్ 10 hours వెళ్తుంది. తర్వాత ఇంకో 2 hours ఉంటుంది. 2 hours ఏం చేయాలంటే
పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మనకు, ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సో పేపర్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయింది, ఎవ్రీ ఇయర్ బై ఇయర్ క్వశ్చనింగ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొద్దు. అందరు చెప్పేది ఏంటంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే పీవైక్యూస్ సాల్వ్ చేసి ఆ పీవైక్యూస్ బేస్ చేసుకొని క్వశ్చనింగ్ ఎట్లా చేంజ్ అవుతుంది ఇయర్ బై ఇయర్, ఈ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా చేంజ్ అవ్వచ్చు, ఏ మోడల్స్ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 23లో క్వశ్చన్ వస్తుంది ఒక మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేమ్ క్వశ్చన్ కొంచెం ఇంప్రూవైజ్ చేసి 24కి వస్తుంది, సేమ్ అదే టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది 25లో. సో ఇయర్ బై ఇయర్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అవుతుంది స్టూడెంట్కి అర్థమైతే సో ఈజీగా పీవైక్యూస్ని బేస్ చేసుకొని అగైన్ వాళ్ళ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అందరు చేసేది పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయొద్దు. పీవైక్యూస్ మనం సాల్వ్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ క్వశ్చన్ అంటే 2026లో ఏ క్వశ్చన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు. యా సార్, థ్యాంక్ యూ.